హాయ్ అండి, అందరూ బాగున్నారా? లావణ్య గారి అబ్బాయి ఆల్ వీడియోస్ ఛానల్ నుండి ఒక చిన్న వీడియో అండి. నెయ్యి సింపుల్గా ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇది నెయ్యి, ఇది వారం రోజుల నుండి తీసింది. ఇది పెరుగు వస్తుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో పైది తీసి ఒక బాక్స్లో వేసి రోజు ఫ్రిడ్జ్లో పెట్టా. చూడండి ఫ్రెండ్స్, దీని ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేద్దాం. తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్, సింపుల్గా. అసలు ఇదంతా మిక్సీ గిన్నెలో వేసి వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మిక్సీ గిన్నెలు వేసాం కదా మనం. దీంట్లో కొంతమంది చల్లటి నీళ్ళు పోస్తారు, నేను పోయాను చల్లటి నీళ్ళు, మామూలు వాటర్ పోస్తా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోస్తే మామూలు వాటర్, కొంతమంది చల్లటి నీళ్ళు పోస్తారు, కానీ చల్లటి నీళ్ళు కాకపోయినా మామూలు నీళ్ళైనా మంచిగా వస్తుంది నెయ్యి. చూపిస్తా ఫ్రెండ్స్. ఇక మిక్సీ పట్టాలి మనం, బాగా గ్రైండ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఎలా అయిందో చూడండి. దీనిగా తీసి దీన్ని బాగా కడగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నెయ్యి. సింపుల్గా నీళ్ళు కొన్ని పోసి మిక్సీ గిన్నెలు వేసి మిక్సీ పడితే మాత్రం నెయ్యి పైకి వస్తుంది, వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వారం రోజులు దీని. చూడండి, ఇంకా ఇవన్నీ వాటర్. చూడండి, ఇదంతా వేస్ట్ వాటర్. ఇక దీన్ని పారబోయడమే. చూడండి ఫ్రెండ్స్, దీన్ని బాగా కడగాలి, 2-3 సార్లు కడగాలి, లేకపోతే స్మెల్ వస్తుంది బాగా. ఇది వారం రోజులు కదా ఫ్రెండ్స్, అందుకే బాగా కడిగి 2-3 సార్లు కడిగితేనే స్మెల్ అనేది పోద్ది. లేకపోతే 1-2 సార్లు కడిగితే స్మెల్ పోదు, బాగుండదు నెయ్యి, స్మెల్ వస్తుంది, తింటూ ఉంటాం కూడా మనం. ఇలా నీళ్ళు ఇలా కడిగి ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ మంచి నీళ్ళు పట్టుకొని మళ్ళీ కడగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంత అయింది వారం రోజులది. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి ఈ వాటర్ అంతా పారిపోయాలి. ఇక మళ్ళా మంచినీళ్ళు పోసుకోవాలి. అలా 2-3 సార్లు 4 సార్లు కన్నా ఏం కాదు, స్మెల్ అనేది పోద్ది, బాగుంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి కడుగుదాం. ఇందాక కొద్దిగా బాగా పాలలాగా ఉండే వాటర్ ఇప్పుడు నీళ్ళు మంచిగా చూడండి. నీళ్ళు ఇట్లా చూడండి ఫ్రెండ్స్, 4 సార్లు కడిగాయి, ఇది ఇప్పటికి నీట్గా అయింది. చూడండి చూడండి, నీళ్ళకి నెయ్యికి పడదేమో, 2 అసలు కలవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, దీనిగా వేడి చేద్దాం మనం. వీడియో లెంత్ ఎక్కువ అయితే ఫ్రెండ్స్, కట్ చేసి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం పోనివ్వాలి, ఇందులో వాటర్ ఉండదు. ఇక మొత్తం వంపేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక వాటర్ అయితే లెవ్విగా
చూడండి ఫ్రెండ్స్, నెయ్యి స్టవ్ మీద పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కరుగుద్దిగా. చూడండి నెయ్యి కరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నెయ్యి కరుగుతుంది. చూడండి, ఇది బాగా హీట్ అవ్వాలి, కలర్ చేంజ్ అవ్వాలి, రెడ్గా రావాలి నెయ్యి. అప్పటిదాకా వేడి చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, రెడ్గా వస్తేనే బాగుంటుంది, స్మెల్ రాదు, ఎన్ని రోజులైనా ఉంటుంది. బాగా హీట్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, మా పల్లెటూరు నెయ్యి తయారీ ఫ్రెండ్స్. ఇది మేమైతే ఇలాగే చేస్తాం. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, వీడియో లెంత్ ఎక్కువైతే కట్ చేసుకుంటే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అవుతుంది. నెయ్యి చూడండి రెడ్ కలర్లోకి వస్తుంది. ఇంకా బాగా రావాలి, ఇంకా రెడ్ కలర్లో వస్తే బాగుంటుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే బాగుండదు, స్మెల్ వస్తుంది. చూడండి, చూడండి ఫ్రెండ్స్, అయిపోవడానికి వచ్చింది ఆల్మోస్ట్. చూడండి, రెడ్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు 2 ఆలుకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, స్మెల్ కోసం అంతే, స్మెల్ బాగుంటాయి కదా అవి వేస్తే. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్లో వచ్చింది. చూడండి, స్టవ్ ఆఫ్ చేద్దాం ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది పల్లెటూరు నెయ్యి తయారీ. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది పాలు, ఇది పైన మీగడని తీస్తే నెయ్యి అవుతుంది. చూడండి, ఇది పెరుగు అయ్యాక ఇలా పై మీగడ తీస్తే అలా రోజు కొద్దిగా ఇంత వస్తుంది కదా, దాన్ని తీసి ఫ్రిడ్జ్లో ఒక చిన్న బాక్స్లో వేసుకుంటే వారం రోజుల తర్వాత ఇలా చేసుకుంటే నెయ్యి అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి ఇది చల్లగా అయినప్పుడు టిఫిన్లో పోసి ఫ్రిడ్జ్లో పెడతాం, ఎన్ని రోజులని ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.